మహాభారతం 11వ భాగం ద్రౌపది స్వయంవరం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఒకే చోట సమావేశమవుతారు. లక్క ఇంటికి తాము నిప్పు పెట్టిన విషయాన్ని గురించి ప్రస్తావన వాళ్ళ మధ్య నడుస్తుంది. లక్క ఇంటి నుండి ఎలాంటి పరిస్థితుల్లోనే పాండవులు తప్పించుకునే అవకాశం లేదని శకుని అంటాడు. ఆ విషయం గురించి ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదని చెబుతాడు. పాండవులు ఇంకా తిరిగి రారనేది జరగదని, వాళ్ళు ఆ ఇంట్లోనే భస్మమైపోయి ఉంటారని అంటారు. ఒక కథనం ప్రకారం పకడ్బందీగా చేయడం వల్లనే అలా జరిగి ఉంటుందని దుర్యోధనుడు అనుకుంటాడు. పాండవులు చనిపోయారనే విషయం తెలిసిన భీష్ముడితో పాటు ధృతరాష్ట్రుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. పాంచాల దేశ మహారాజు ద్రౌపదుడు తమ కుమార్తె అయిన ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు. ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు ముందుగానే అక్కడికి చేరుకుంటాడు. అనేక రాజ్యాలకి చెందిన రాజులు ఆ స్వయంవరానికి హాజరవుతారు. ద్రౌపది అందచందాలకు వాళ్ళంతా ముగ్ధులవుతారు. ఆమెను చేపట్టాలనే కోరిక వాళ్ళలో మరింత బలపడుతుంది. కౌరవులు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. మత్య మంత్రం ఛేదించిన వీరుడికి మాత్రమే తమ కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తానని చెబుతాడు ద్రౌపదుడు. వచ్చిన రాజులందరూని మృత్య మంత్రాన్ని ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమైపోతారు. అదే సమయంలో బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి అర్జునుడు వస్తాడు. క్షత్రియ వీరుల వల్లన కాని పని ఒక బ్రాహ్మణుడి వల్లన అవుతుందా అని అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. విల్లుని ఎక్కుపెట్టిన అర్జునుడు ఒకే దెబ్బకు మృత్య మంత్రాన్ని ఛేదిస్తాడు. దాంతో ద్రౌపది వచ్చి తమ చేతుల్లోని పూలమాలను అర్జునుడి మెడలో వేస్తుంది. ఊహించిన ఈ పరిణామానికి కౌరవులు బెత్తరపోతారు. రాజాది రాజులను వీరాది వీరులను కాదని ఒక విప్రుడితో ద్రౌపది వివాహం జరిపించడం తమని అవమానపరచడమే అవుతుంది అంటూ అడ్డుపడతారు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు తను ఎవరనన్నది స్పష్టం చేస్తాడు. లక్క గృహంలోని సజీవ దహనం అయిపోయి ఉంటారనుకున్న పాండవులు బతికే ఉన్నారని తెలియడంతో దుర్యోధనుడు నివ్వెరపోతాడు. ఆ నిజాన్ని నమ్మకుండా ఉండలేక తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. సందేహం లేదు, తమ ఎదురుగా ఉన్నది అర్జునుడే. పాండవులు బతికే ఉన్నారని దుర్యోధనుడితో అంటాడు శకుని. ఒకవైపున ద్రౌపది స్వయంవరంలో అవమానం, మరోవైపున పాండవులు బతికే ఉన్నారనే చేదు నిజం. ఈ రెండిటినీ తట్టుకోలేక ద్రౌపదుడు అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు తనలో తానే నవ్వుకుంటాడు. 12వ భాగంలో తల్లి మాటను మన్నించిన అర్జునుడు. పాంచాల దేశంలో జరిగిన స్వయంవరంలో వీరుడుగా నిలిచి ద్రౌపదిని గెలుచుకున్న అర్జునుడు ఆమెను వెంటబెట్టుకుని ఏకచక్రాపురంలో తమ నివాసానికి తీసుకువస్తాడు. ఆ సమయంలోని కుంతీదేవి ఏదో పనిలో ఉంటుంది. గుమ్మం దగ్గరే నిలబడి అర్జునుడు భిక్ష తీసుకొచ్చినట్లు తల్లికి చెబుతాడు. ఏది తీసుకువచ్చినా అన్నదమ్ములంతా సమానంగా పంచుకోండి అంటూ కుంతీదేవి బయటకు వస్తుంది. అర్జునుడి సరసన పెళ్లి కూతురుగా ఉన్న ద్రౌపదిని చూసి నివ్వెరపోతుంది. తను వినకూడని మాట అన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆమె మాట ప్రకారమే జరుగుతుందని చెబుతాడు అర్జునుడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. తను తొందరపడి అనేసిన మాట గురించి, అర్జునుడు తీసుకున్న నిర్ణయం గురించి శ్రీకృష్ణుడితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది కుంతీదేవి. ఈ విషయం గురించి బాధపడవద్దని, ద్రౌపది కారణజన్మురాలని కృష్ణుడు చెబుతాడు. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతూ ఉంటుంది ఆమెను ఊరడిస్తూ. దాంతో కుంతీదేవికి మనసు కుదుట పడుతుంది. ద్రౌపదిని ఆమె ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆత్మీయంగా లోపలికి తీసుకువెళుతుంది. ఒక తల్లిలా ఆమెను ఆదరిస్తుంది. ఇదిలా ఉంటే పాండవులు బతికే ఉన్నారనే విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. ఆ విషయం ఆయనతో పాటు భీష్ముడికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. భీష్ముడి సూచన మేరకు రాజ్యంలో పాండవులకు చేరవలసిన భాగాన్ని పంచాలనే నిర్ణయించుకుంటాడు. వెంటనే వెళ్ళి పాండవుల్ని తీసుకురమ్మని విరుదుణ్ణి పంపిస్తాడు. తమ ఆశ్రమానికి వచ్చిన విదురుడికి పాండవులు ప్రేమతో ఆహ్వానం పలుకుతారు. పాండవుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్న విదురుడు తాము వచ్చిన పని గురించి చెబుతాడు. ధర్మపరుడైన విదురుడు మాట కాదనలేక పాండవులు తమ తల్లితో కలిసి హస్తినాపురానికి చేరుకుంటారు. భీష్మాదులు వాళ్లకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతారు. పాండవ ప్రస్థం రాజధానిగా అర్ధరాజ్యాన్ని పరిపాలించుకుంటూనే హాయిగా ఉండమని వాళ్లతో ధృతరాష్ట్రుడు చెబుతాడు. అందుకు వాళ్ళు సంతోషంగా తమ సమ్మతిని తెలియజేస్తారు. అయితే తండ్రి తీసుకున్న ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడికి తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది.
అతని అంతర్యాన్ని గ్రహించిన కృష్ణుడు జాగ్రత్తగా ఉండమని పాండవులను హెచ్చరిస్తాడు. 13వ భాగంలో నియమాన్ని ఉల్లంఘించిన అర్జునుడు. ధర్మరాజు ఖాండవ వనాన్ని రాజధానిగా చేసుకుని తమ పరిపాలన సాగిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలనలో ఖాండవ వనం ఇంద్రరాష్ట్రంగా మారిపోతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ధర్మరాజు పాలనలో ధర్మం 4 పాదాలతోనే నడుస్తుంది. ప్రజలందరూ ధర్మరాజు పాలనను గురించి చెప్పుకుంటూ ఉంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఏం చెయ్యాలో పాలుపోక తనలో తానే రగిలిపోతూ ఉంటాడు. దేనికైనా సమయం రావాలి, అప్పటి వరకు వేచి ఉండమని శకుని సలహా ఇస్తాడు. ద్రౌపది విషయంలో 5గురు అన్నదమ్ములు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తారు. ఏడాదికి ఒకరి దగ్గర ఉంటే ఇల్లాలిగా ఆమె తమ బాధ్యతను నిర్వహించవలసి ఉంటుంది. ద్రౌపది ఎవరితోనైతే ఉంటుందో ఆ వైపుగా మిగిలిన వారు వెళ్ళకూడదనే నియమం పెట్టుకుంటారు. ఒకవేళ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఏడాది పాటు తీర్థయాత్రలకు చెయ్యవలసి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదమ్ములంతా మసులుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక అన్యూహమైన సంఘటన జరుగుతుంది. అర్జునుడికి ఒక ధర్మ సంఘటన ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లోనే అతను ఆయుధాలను ధరించవలసి వస్తుంది. అయితే ఆయుధాలను అందుకోవాలి అంటే ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే తనను ఆశ్రమించిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ముందుగా తాము అనుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తాడు. తనను శరణు కోరిన వారిని రక్షించిన తర్వాతే ఆయన మనసు తేలిక పడుతుంది. ఆ తరువాత ఆయన నియమం ప్రకారం తీర్థయాత్రలు చేయడానికి సిద్ధపడతాడు. తల్లి కుంతీదేవితో పాటు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు దగ్గర సెలవు తీసుకుని అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అనేక పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శిస్తూ ఆయన ముందుకు సాగుతాడు. ప్రతి రాజ్యంలోని అక్కడ పాలనా విధానాన్ని పరిశీలిస్తూ ప్రకృతికి పరవశించిపోతూ ఉంటాడు. అలా ఆయన తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకచోట నాగకన్య తారసపడుతుంది. అర్జునుడి సమ్మోహకరమైన రూపాన్ని చూడగానే ఆమె మనసు చలిస్తుంది. తమ పేరు ఉలిపి అంటూ పరిచయం చేసుకుంటుంది. అర్జున్ని పాతాళ లోకానికి తీసుకుని వెళుతుంది. తనను గాంధర్వ వివాహం ఆడవలసిందిగా ఆమె ఒత్తిడి చేయడంతో అర్జునుడు అందుకు అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి ప్రేమానురాగాలకు గుర్తుగా ఇవాన్ జన్మిస్తాడు. 14వ భాగంలో బరావాహనుడి జననం. ఉలిపి అనే నాగకన్యని వివాహమాడిన అర్జునుడు అక్కడి నుండి తిరిగి బయలుదేరుతాడు. అలా అతను అనేక తీర్థాలను దర్శిస్తూ మణిపురం చేరుకుంటాడు. ఆ రాజ్యం చిత్రవాహనుడు ఏలుబడిలో ఉంటుంది. ఆయన కుమార్తె చిత్రాంగద మహా సౌందర్యవతే అనే విషయాన్ని అర్జునుడు వింటాడు. ఒకానొక సందర్భంలో ఆమె అర్జునుడి కంటపడుతుంది. అప్పటి నుండి ఆమె రూపాన్నే ఆయన కళ్ళ ముందు కదలాడుతుంది. తీర్థయాత్రలు చేస్తూ తమ రాజ్యానికి వచ్చింది. తమ కుమార్తెను ఇష్టపడుతున్నది అర్జునుడు అనే విషయం చిత్రవాహనుడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆనందంగా తమ కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. చిత్రాంగద సౌందర్యం కారణంగా అర్జునుడికి రోజులు ఎలా గడిచాయన్నదే తెలియకుండా పోతుంది. ఆమెతో కలిసి వనాల్లో విహరిస్తూ ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకవైపున ఆయనతో కలిసి ఆనందాన్ని పొందుతూనే తీర్థయాత్రల పేరుతో తనని విడిచి ఆయన వెళితే తాను ఎలా తట్టుకోవాలా అని ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఇద్దరి దంపతులకు ఒక కుమారుడు కలుగుతాడు. కుమారుడికి బరావాహనుడు అనే నామకరణం చేస్తారు. తన బాధ్యతను చిత్రవాహుడికి గుర్తు చేసిన అర్జునుడు తన భార్య బిడ్డల బాధ్యతను ఆయనకు అప్పగించి అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా అర్జునుడు మరిన్ని తీర్థయాత్రలు దర్శిస్తూ ముందుకు సాగుతాడు. దారిలో అతను ఎప్పటికీ మరిచిపోలేని ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అర్జునుడు ధీరతత్వానికి, వీరతత్వానికి, ధర్మతత్వానికి పరీక్షలు పెట్టే అనేక సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటూ తనని తాను నిరూపించుకుంటూ ఆయన ముందుకు సాగుతాడు. అలా ఆయన ద్వారకా నగరం చేరుకుంటూ శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆయన మనసు తహతహలాడుతూ ఉంటుంది. తీర్థయాత్రల్లో భాగంగా అర్జునుడు ద్వారకా వచ్చాడని తెలియగానే కృష్ణుడు ముఖం ఆనందంతో వెలుగుతుంది. వెంటనే అర్జునుడికి ఎదురేగి ఆయన్ను ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లు కృష్ణుడు చకచకా చేయిస్తాడు. ఈలోగానే ద్వారకా నుండి తిరిగి వెళుతున్న నారద మహర్షి అర్జునుడికి ఎదురుపడి ఆయన దగ్గరికి వస్తాడు.
అర్జునుడి క్షేమ సమాచారాలు తెలుసుకుని ద్వారకాలోని పరిస్థితులు అర్జునుడికి అనుకూలంగా లేవని చెబుతాడు. సుభద్ర పెళ్లి మాటలు నడుస్తున్నాయని అంటాడు. దుర్యోధనుడితో సుభద్ర పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందువలన అర్జునుడిగా ద్వారకలో అడుగు పెడితే బలరాముడి వైపు నుండి ఆదరణ లభించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో అర్జునుడు యతి వేషాన్ని ధరించి అక్కడి నుండి ముందుకు కదులుతాడు. అలా అర్జునుడు ద్వారకాలోని అడుగు పెట్టడం మరో అనూహ్యమైన మలుపుకు కారణమవుతుంది. లాస్ట్ వరకు చూసిన ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.